హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఇంకోండి ఇప్పుడే వెళ్తున్నాం బయటికి ఐటమ్ కొనడానికి. కిచెన్ వేర్ షాప్కి అయితే వెళ్తున్నాం ఐటమ్ కొనడానికి. ఏదో ఒకటి ఇప్పుడే రెడీ అయినాం, వెళ్తున్నాం. ఇక అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి కొంటామో. వీడియో చూడండి, అక్కడ చూపిస్తాను సామాను ఎంత రేట్ ఉన్నాయో కూడా చూడండి, చూపిస్తాను. తాళం తీలే నా తాళం, బయట తాళం, బండి తాళం. పోతున్నాం. 1000లో ఏ ఐటమ్ వస్తే అది కొనుక్కుందామని వెళ్తున్నాం. ఇక అదే ఐటమ్ కావాలని ఏం లేదు, 1000లో ఏది వస్తే అది ఇంట్లోకి కిచెన్లోకి అవసరం అయ్యేది, యూజ్ అయ్యేది. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇగో తీసుకున్నాం ఒక కరిగినే. ఫొటోస్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, తీసుకున్నాం. బాగానే 1000 అనుకున్నాం కానీ 1100 అయింది. 1100 అయింది. ఇంటికి పైన చూపిస్తలేండి. వచ్చినాము ఇంటికి ఇప్పుడే. ఎలా ఉందమ్మ గిన్నె? బాగానే ఉంది. గిన్నె కొన్నాం, 1100 అయింది గిన్నె అయితే. నువ్వే గిఫ్ట్ చెప్పొద్దా? ఎంత పెట్టి కొన్నాం? 1000 అనుకున్నాం మనం, 1000 అనుకున్నాం. ఫ్రిజియన్ కంపెనీది. దీని మీద వచ్చేసి 1740 రూపాయలు ఉంటాయి. ఇంకా బార్గెన్ చేసి 1100కి అయితే తీసుకున్నాం. ఇక దీంట్లో పప్పు పప్పు వండుతుంటారు రేపు. ఇలా రేపు కర్రీ, పప్పు కర్రీ చేస్తాం. చుక్కకూర పప్ప. ఓకే, నానబెట్టు మరి. నానబెట్టేసి నానబెట్టేసి కడిగి లైట్గా రేపు ఓపెన్ చేసేసి. అంటే పప్పు వండడం స్టార్ట్ చేస్తా. కుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఆవిడిగా. రైట్ ఫ్రెండ్స్, ఇక రాలే ఇంకా పిల్లలు. టైం అయింది, ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. టైం అయింది, ఇక పిల్లలు వచ్చే టైం అయింది. మా బామ్మార్ది వచ్చిండు, తీసుకొస్తాడో రాడు అనుకున్నాడు. పోయి అప్పుడే పోయి బెడ్రూమ్లో అనుకున్నాడు. అదిలే అనుకోండి, వస్తాడేమో, తీసుకొస్తాడేమో అనుకున్నా. అనుకున్నాను లేపాలి మరి, తీసుకొస్తాడేమో లేపాలి. సరే, ఏమడుతున్నావు ఇప్పుడు సాయంత్రం? బయట నుంచేనా? బయట నుంచి ఏమొద్దులే, ఇంట్లో అన్నగాని కోసం వచ్చిందా? ఓకే, అన్నగాని చూడడానికి వచ్చిందంట. మామ వచ్చిండి. దాక్కుండట్టుంది. ఉన్నాడా అని అనుకున్నాడు. లేపు అనుకోండి లేదా? దా కదా, బిస్కెట్ కొనుక్కొచ్చుకోరు షాప్లో. కొట్ట 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 కొట్టకోరి.